హాయ్ అండి, వెల్కమ్ టు లహరి డిజైనర్ బుటిక్. మనమైతే క్లాస్ అయితే స్టార్ట్ చేద్దాము. ఇంకోటి ఏంటంటే ఇంత ముందు అందరైతే లంగా కుట్టారు కదా, బాడీతో లంగా, ఎలాస్టిక్ లంగా ఇవన్నీ అయిపోయాయి కదా. అలానే అంబ్రిల్లా ఫ్రాక్ కూడా అయిపోయింది కదా. అందరూ పిల్లలవి బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ కటింగ్ చెప్పమని అడుగుతున్నారు కదా. ఇప్పుడైతే లంగా పైకి బ్లౌజ్ అయితే కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను క్లియర్గా, మీరు ఒకసారి అయితే చూసేయండి. ఇంకొకటి ఏంటంటే దీని బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను. ఒకసారి ఇప్పుడు కటింగ్ అయితే ఎలా చేద్దామో చూద్దాము. ఇది ఒక్కసారి చూడండి. కొలత బ్లౌజ్తోని కటింగ్ ఎలా చేయాలో చెప్పండి అక్క అని అడిగారు కదా. ఇది యాక్చువల్గా 3 నుంచి 4 ఇయర్స్ మధ్యలో ఉన్న అమ్మాయికి అయితే వస్తుందండి. ఇంకోటి ఏంటంటే అందరు అడిగారు మెజర్మెంట్స్ పెట్టండి అక్క అని. యాక్చువల్గా మీ దగ్గర ఒక బ్లౌజ్ ఉంటాయండి. ఇప్పుడు ఇది 3 ఇయర్స్ అమ్మాయిది అనుకోండి, 3 to 3.5 ఇయర్స్ మధ్యలో ఉంటుంది. దీని లంగా అయితే స్టిచ్చింగ్ అయిపోయింది, అది కూడా నేను చూపిస్తాను. స్టిచ్చింగ్ అయిన తర్వాత ఎలా ఉంటుందో కూడా చెప్తాను. ఇప్పుడు యాక్చువల్గా ఇది 3 ఇయర్స్ అమ్మాయికి హైట్ అయితే ఎంత ఉంది, 15 అయితే ఉంది. ఈ 15ను 2 ఇయర్స్ అమ్మాయికి ఎంత ఉంటుంది, ఒక 3 ఇంచెస్ తక్కువ, అంటే 13, 12, 13 ఈ రెండింటి మధ్యలో ఎంతైనా పెట్టుకోండి. ఎందుకనంటే కొందరు పిల్లలకి చిన్నగా బ్లౌజ్ వేయడానికి ఇష్టపడతారు. కొందరేమో ఫ్యూచర్ టైం ఇప్పుడే వేసుకోరు కదా, ఇంకొక 6 మంత్స్ అయినా పనికి రావాలనుకుంటారు కదా. అలాంటి వాళ్ళైతే ఒక 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఎక్కువ పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే ఇప్పడానికి కూడా ఇన్ ఫ్యూచర్ టైమ్ ఓపెన్ చేయడానికి వీలుగా ఇలా కుట్టేలాగా నేనైతే అవన్నీ కూడా చూపిస్తాను. ఫస్ట్ బ్లౌజ్ కటింగ్ అయితే ఎలానో చూపిస్తాను. ఇప్పుడు కొలత బ్లౌజ్ ఉంది కదా, దీన్ని మెజర్ ఎలా చేయాలో చూడండి కరెక్ట్గా. ఒకవేళ నోట్స్ ఎవరైనా రాసుకుంటా అంటే రాసుకోవచ్చు. ఒక్కసారి ఈ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ ఉంది కదా, ఇక్కడ నుంచి హైట్ ఎంత ఉంది, కరెక్ట్గా 15 ఇంచెస్ ఉంది. మీరు ఒక దగ్గర 15 ఇంచెస్ హైట్ అని రాసేసుకోండి. రాసుకున్న తర్వాత కరెక్ట్గా ఈ ఆర్మోల్ ఉంది కదా, బాగా టైట్ లాగకండి, ఇలా నార్మల్గా పెట్టేసుకొని ఇది ఇక్కడ ఎంత ఉన్నది, 26 అయితే ఉంది. 13.5 ఉంది అంటే 27 ఇది ప్లస్ 15 హైట్. ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ అయితే 12.5 అంటే ఒక 1 ఇంచ్ తక్కువ ఉంది. ఎక్కడ అంటే మన కమ్మర్ ప్లేస్లో, అంటే దానికి దీనికి ఒక 2 ఇంచుల డిఫరెంట్ అయితే ఉంటుంది. అలానే ఈ ఆర్మోల్ ఇవన్నీ కూడా నార్మల్ ఎంత ఉంది, ఇక్కడ 10.5 ఉంది. ప్లస్ ఈ హైట్ ఇట్లా ఇవన్నీ మార్క్ చేసుకోండి. నేను ఒకటి తర్వాత ఒకటి క్లియర్గా చెప్తాను. ఫస్ట్ మనం హైట్ తీసుకొని కట్ చేద్దాం, ఎందుకంటే ఇవన్నీ ఒకేసారి చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు కదా. అందుకని నేను క్లియర్గా ఒకదాని కొలత ఒకటి చూసుకుంటూ మీకు చెప్తాను. ఫస్ట్ మనం లైనింగ్ క్లాత్ అనేది ఇలా తీసుకోవాలి. యాక్చువల్గా 3 ఇయర్స్ అమ్మాయికి అయితే ఒక 1 మీటర్ అయితే పడుతుంది. చూసారు కదా, నేను ఇలా తీసుకున్నాను క్లాత్. ఈ కోర్ ఉంది కదా, ఈ కోర్ అనేది మీ వైపు ఉండేలాగా, ఈ ఫోల్డింగ్ అనేది నా వైపు ఉండేలాగా తీసుకున్నాను. మీకు ఎప్పుడు తెలుసు కదా, ఒక బ్లౌజ్ అయినా కటింగ్ అయినా చేసేటప్పుడు స్ట్రైట్గా ఇది కట్ చేసుకోవాలని. ఒకసారి చూడండి, ఇలా స్ట్రైట్గా ఒక 1/2 ఇంచ్ అయితే కటింగ్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత మన బ్లౌజ్ హైట్ ఎంత ఉంది, 15 ఇంచెస్. ఇలా 15 ఇంచెస్ కానీ మీరు ఫస్టే కింద ఒక 2 ఇంచెస్ వదిలిపెట్టండి. ఈ 2 ఇంచెస్ ఎందుకు అనేది నేను మీకు చెప్తాను. మనం యాక్చువల్గా ఏ బ్లౌజ్కైనా 1/2 ఇంచ్ వదిలిపెడతాం. కాకపోతే చిన్నపిల్లల బ్లౌజ్కి ఒక 2 ఇంచెస్ వదిలిపెట్టేయండి. కింద వదిలిపెట్టిన తర్వాత ఇక్కడ నుంచి మార్కింగ్ చేసుకోండి 15. తర్వాత పైన మాత్రం 1/2 ఇంచ్ కటింగ్కి. అర్థమైంది కదా, 15 హైట్, ఒక 1/2 ఇంచ్ కటింగ్కి, లేదు అంటే స్టిచ్చింగ్ అనుకోవచ్చు. కింద మాత్రం ఒక 2 ఇంచెస్ మీరు వదిలిపెట్టండి. ఎందుకు అని అంటే పిల్లలు పెద్ద పెరుగుతారు కదా, వాళ్ళకి ఇట్లా ఫోల్డ్ చేసి కుడితే ఈవెన్ ఒక 1 ఇయర్ అయినా 1/2 ఇయర్ అయినా వాళ్ళకు ఈ స్టిచ్చింగ్ అనేది ఓపెన్ చేస్తే కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది. అందుకోసం ఇప్పుడు మన చెస్ట్ దగ్గర పార్ట్ అనేది ఎంత, ఇక్కడ నుంచి 27, ఇది 27లో సగం తీసుకోవాలి. ఇప్పుడు 27 ఉంది కదా, సగం ఎంత, 14, 13, 27లో హాఫ్, 13.5 వచ్చిందండి. 13.5లో సగం తీసుకోవాలి. ఎందుకు అంటే ఇది ఉంది కదా, ఇది ఎన్ని పార్ట్స్ ఉంది, 2 పార్ట్స్ ఉంది. ఓకేనా,
దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేయాలి. అంటే 4 భాగాలు అయితే విభజించుకోవాలి. 7 అయితే ఉంది, అంటే ఈ 7 కన్నా తక్కువ ఉంటుంది. బట్ నేను 7 ఎందుకు తీసుకున్నానంటే మార్కింగ్లో అలా ఒక పావించి అయితే వెళ్ళిపోతుంది కదా, అందుకే 7 తీసుకున్నాను. ఒక్కసారి ఇక్కడ 7కు మార్క్ చేసుకోండి. ఓకేనా? ఇలా ఈ 15 ఇంచెస్ వరకు కూడా 7 ఇంచుతోనే మార్క్ చేయండి. ఇలా టోటల్గా ఫస్ట్ షోల్డర్ 7 నుంచి ఇలా ఒక మార్క్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ లేదు అంటే 1 ఇంచ్, పిల్లలే కదా నార్మల్గా 1 ఇంచ్ సరిపోతుందండి. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇలా చేసుకున్నారు కదా. ఇప్పుడు ఇది 7 నుంచి ఇలా ఒకటి లైన్ అయితే తీసుకొని ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఇది ఒక లైన్ ఇలా మీరు మార్క్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత దీన్ని డైరెక్ట్గా కటింగ్ చేసేసుకోండి. చూపిస్తున్నాను చూడండి. ఇది 15 ఇంచ్ హైట్ వరకు డైరెక్ట్గా దీన్ని టోటల్గా కూడా కట్ చేసేయండి. ఎందుకు టోటల్గా కట్ చేసామన్నది కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు ఇది ఉంది కదా మనకు, ఇది బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్, ఇది మనం ఎక్స్ట్రా తీసుకున్న ఖర్చు. ఈ ఖర్చు వరకు కూడా మనం కట్ చేస్తున్నాం ఇలా. ఓకేనా? ఇది కట్ చేసాం. ఇది మనకు ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా ఉంది. ఓకేనా? దీనికి మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే 27 ఉంది. అదినే మనం ఇక్కడ మార్క్ చేసుకున్నాము. బ్లౌజ్ హైట్ అయిపోయింది, ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నాము. ఇప్పుడు ఫ్రంట్ గల్ల ఎంత ఉంది? 4.5 అయితే ఉంది. ఇక్కడ 4.5, ఇక్కడ నుంచి 4.5 అయితే మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి పిల్లలకైతే 2 ఇంచులు సరిపోతుందండి. ఇక్కడ 2 ఇంచులు ఒక మార్క్ వేసుకోండి. ఇది మాత్రం 3 ఇంచెస్ కంపల్సరీ తీసుకోవాలి. ఆర్మోల్ వచ్చేసి 5 ఇంచెస్ సరిపోతుంది, లేదంటే 4.5, 5 ఇంచెస్ అంటే కొంచెం పెద్దగా ఉన్న వాళ్ళకు, చిన్నగా ఉన్న వాళ్ళకు అలా చూసుకుంటూ తీసుకుంటే సరిపోతుంది. దీన్ని స్ట్రైట్గా ఇలా మార్కింగ్ వేసుకోండి. యాక్చువల్గా తెలియని వాళ్ళు కొంచెం స్కేల్తో మార్కింగ్ చేసుకుంటే ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది. ఆర్మోల్ కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఇలా, ఒక 1/2 ఇంచ్ ఇలా తీసుకొని ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఇలా రౌండ్గా మార్క్ చేసుకోండి. మన పెద్దవాళ్ళకి అంటే మన సైజు వాళ్ళకైతే, నా సైజు వాళ్ళకైతే 1.5 ఇంచ్ తీసుకోవాలి. ఇంకొంచెం లా ఉన్న వాళ్ళైతే నా అంత అంటే ఒక 1.5, 1.5 అలా తీసుకోవాలి. కొంచెం లా ఉన్న వాళ్ళైతే ఈ పార్ట్ అనేది 2 ఇంచులు తీసుకోవాలి. ఎందుకనంటే మన ఆర్మోల్ సైజు ఉంటుంది కదా, ఈ ప్లేస్లో మనకు విడ్త్ అనేది ఎక్కువ ఉంటుంది. అందుకనే ఫ్రంట్కు బ్యాక్కు అలా డిఫరెంట్ తీసుకోవాలి. యాక్చువల్గా మనం కట్ చేసేది ఫ్రంట్ కాబట్టి ఈ ఎక్స్ట్రా అనేది అవసరం లేదు. ఓకేనా? బ్యాక్ తీసుకునేటప్పుడు ఇలా తీసుకోవాలి, ఫ్రంట్ తీసుకునేటప్పుడు మాత్రం నార్మల్గా కట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఇది ఎందుకు కట్ చేసుకున్నానంటే ఇది ఇంత పెట్టి కట్ చేయండి. ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో మీకు ఈజీ ఉండే పద్ధతిలో నేను మళ్ళీ చెప్తాను దీన్ని. ఇప్పుడు మనకు ఫ్రంట్ నెక్ అయితే 4.5 కదా, దీన్ని ఏమీ కట్ చేయొద్దు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఒకటి ఇలా మార్క్ చేసుకోండి. ఎప్పుడు కూడా కత్తెరతోనే ఇలా మార్క్ చేసుకోండి. ఇలా అయిపోయింది కదా. ఈ ఫ్రంట్ పార్ట్ని మనం ఆర్మోల్ కూడా తీసుకున్నాం కదా, ఈవెన్ ఇలా నీట్గా కట్ చేసుకోండి. చెప్పాను కదా, మనం కట్ చేసేటప్పుడు కత్తెర ఫ్రంట్ పార్ట్నే ఉపయోగించాలి. అర్థమైంది కదా? ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది. దీని బ్యాక్ పార్ట్ అంటే ఇది ఫ్రంట్కి ఎందుకు చేసాము, బ్యాక్కి వేరే ఎందుకు అంటే బ్యాక్ ఇలా ఓపెన్ ఉంటుంది. ఒకసారి చూడండి, ఇలా కాజాలు ఇలా ఉక్సులు ఉంటాయి కదా, ఈ పార్ట్స్ అనేవి ఓపెన్ ఉండాలి. ఇంతకుముందు మనం క్లాత్ కట్ చేసాం కదా, 4 ఉన్నది. ఇది చూడండి ఓపెన్ అయితే ఉంది. మనం దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంతకన్నా పెద్ద పిల్లలు, ఇంకొంచెం లడ్డులాగా ఉండే పిల్లలు ఎవరైనా ఉంటే మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, దీనిపైననే మళ్ళీ ఒక్కసారి ఇలా వేసుకొని కట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకొంచెం లా ఉండే పిల్లలు అంటే క్యాజువల్గా ఇలా ఇంత పెద్దగా వచ్చేవాళ్ళు అంటే 27 కాకుండా 30, 32 అలా వస్తుంది అనుకోండి, క్లాత్ అనేది పెద్దగా తీసుకోవాలి. తీసుకొని ఒక కటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ దానిపైన వేసేసి మళ్ళీ ఇంకొక పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు అర్థమైందా మీకు? ఇప్పుడు నేను క్లాత్ ఎందుకు వేస్ట్ చేయాలి అని
ఈ క్లాత్తోనైతే నేను యూజ్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, ఇలా ఈ కూర అనేది కరెక్ట్గా పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఒకవేళ మార్కింగ్ చెయ్యరాని వాళ్ళు ఇది అది మార్కింగ్ మాకు రావట్లేదక్క మెజర్ వేసుకోవడం అంటే ఒక్కసారి మీకు చూపిస్తాను. దీన్ని కొంచెం చిక్కగా ఇలా కట్ చేయండి, ఇలా మార్కింగ్ చేయండి. ఇలా కరెక్ట్గా ఇలా మార్కింగ్ చేయండి. మార్కింగ్ చేసిన తర్వాత ఇది నేను చెప్పాను కదా ఒక 1.5 ఇంచ్ ఇలా ఉండాలి అని, ఇలా ఒక్కసారి చూసుకోండి. 4.5 ఇంచెస్ ఎలా ఉంటుంది అనేది మార్కింగ్స్ అనేవి ఇలా పడతాయి మీకు. ఓకేనా? ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసేది బ్యాక్ పార్ట్ కదా. నెక్ అయితే మనం కట్ చేయలేదు, ఫ్రంట్ కట్ చేయలేదు, అలానే బ్యాక్ కూడా ఏం కట్ చేయకండి. ఇప్పుడు ఖాళీ ఆర్మోల్ అంటే చంక మాత్రమే కట్ చేయండి. ఇలా ఇది ఎంతవరకు ఉందో అంతవరకే ఒక్కసారి బ్యాక్ పార్ట్ ఇలా కట్ చేయండి. వచ్చేసింది కదా. దీనికి కూడా ఇక్కడ ఖర్చుగా ఎలా ఉందో అలా ఒకటి మార్క్ అయితే చేయండి. ఇప్పుడు బ్యాక్ నెక్ మనం ఎంత తీసుకోవాలి, ఇది ఫ్రంట్ పార్ట్. మీరు ఇక్కడ ఫ్రంట్ అని రాసుకోండి, ఇక్కడ బ్యాక్ అని రాసుకోండి. ఎందుకంటే ఒకవేళ కుట్టేటప్పుడు మీకు గుర్తు లేకపోతే ఇది ముందుకేస్తారా, అది అలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు బ్యాక్ నెక్ సైజ్ ఎంత ఉంది ఇక్కడ నుంచి చూద్దాం. పైన షోల్డర్ నుంచి కింది వరకు ఎంత ఉంది, 3.5 అయితే ఉంది. అవునా? 3.5 ప్లస్ ఇదెంత ఉంది, 2 ఇంచుల వరకు అయితే ఉంది. ఇప్పుడు చూడండి, ఇది 2 ఇంచులు మనకు పర్ఫెక్ట్. అంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు అంటే స్టిచ్చింగ్ కోసం. 2.5 ఇంచులు అయితే కరెక్ట్గా వచ్చింది. ఇది 3.5 ఇంచులు. 3.5 అంటే నేను 3.5కు కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా, ఎందుకంటే స్టిచ్చింగ్ కోసం. ఇలా ఒక మార్కింగ్ వేసుకున్నాను. మనకు బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా స్క్వేర్ అయితే తీసుకోవచ్చు, లేదు అంటే రౌండ్ కూడా తీసుకోవచ్చు. మీకు స్టార్టింగ్ ప్రాబ్లం కాబట్టి స్క్వేరే పెట్టేసుకోండి. అసలు ఫస్ట్ స్టార్టింగ్లో రౌండ్ కన్నా నీట్గా స్క్వేరే వస్తుంది. ఓకేనా? రౌండ్ కన్నా ఎక్కువ మనం స్ట్రైట్గా స్క్వేర్ లాగా కుడితే ఫినిషింగ్ అనేది నీట్గా ఏర్పడుతుంది. ఓకేనా? ఎందుకంటే కొందరికి కుట్టేటప్పుడు రౌండ్ అనేది నీట్గా రాదండి. అందుకని ఇలా స్ట్రైట్గా ఉండే కుట్లు అయితే మీకు ఈజీగా వస్తుంది. నేను ఇలా కట్ చేస్తున్నాను స్ట్రైట్గా ప్లస్ ఇటు. ఇది మన బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, నేను ఏమని చెప్పాను, ఫ్రంట్ ఉన్న వాళ్ళకి ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్కువ కట్ చేయాలని చెప్పాను కదా. మీరు ఒక్కటి చూడండి, ఇలా పైనుంచి కాకుండా మన ఆర్మోలు ఇలా కొంచెం ఇక్కడికి వచ్చేసరికి చంక దగ్గరికి వచ్చేసరికి ఒక 1/2 ఇంచుతో ఇలా ఉంటే సరిపోతుంది. నేను కట్ చేసింది ఇంతే. ఒకసారి చూడండి, ఇలా కట్ చేశాను అంతే. ఇంతవరకే కట్ చేసుకోవాలి. ఇది ఎలా ఉంది చూసారా, ఇంతవరకే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఖర్చు ఎక్కడుందో దానిపైన ఒక మార్కింగ్ అయితే ఇచ్చుకోవాలి. ఇలా దీనికి కూడా ఒక 1/2 ఇంచ్ ఇక్కడ నేను ప్రెస్ ఎందుకు చేయమన్నానంటే ఈ మార్కింగ్ కనబడడానికి. ఇలా ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇందులో ఇంకొకటి అండి, ఇప్పుడు ఇలా తీసుకున్నాం కదా, ఇక్కడ మన బ్లౌజ్ రెడీ అయిన తర్వాత ఈ కట్స్ ఉన్నాయి కదా, ఇలా కట్స్ ఉంటాయి. ఈ కట్స్ ఎక్కడి వరకు ఉన్నాయో ఒక్కసారి మనం చంక దగ్గర నుంచి ఇలా చూసుకోవాలి. ఎందుకంటే ఈ 2 ఇంచులు కూడా మనకు ఫోల్డింగ్లో వెళ్ళిపోతాయి. ఇక్కడికి ఇలా మనం ఒక మార్కింగ్ చేసుకోవాలి. చేసుకొని 4కి కలిపి ఇలా ఒక మార్క్ చేసుకోండి. ఇలా ఇప్పుడు మీకు కరెక్ట్గా క్లియర్గా కనబడుతుందా, ఇలా చూడండి, ఇలా 4కి కలిపి ఒక మార్క్ వేసుకోవాలి. ఇది అయితే బ్యాక్ ఫ్రంట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కోసం ఇది ఉంది కదా క్లాత్, మిగిలిన క్లాత్ మనం ఫస్ట్ ఈ బార్డర్ ఉంది, పట్టు బార్డర్. ఒకవేళ కొందరికి ఒక్కొక్క రకంగా ఇష్టం ఉంటుందండి. ఒకరికి 1/2 ఇంచ్ ఇష్టం ఉంటుంది, ఒకరికి 1.5 ఇంచ్ ఇష్టం ఉంటుంది, ఒకరికి 1 ఇంచ్ 2 ఇంచెస్ అలా ఇష్టం ఉంటుంది. ఎవరికి ఎంత సైజ్ కావాలో అంత క్లాత్ అయితే మనం కట్ చేసుకోవాలి. ఎక్కడ అనంటే ఈ క్లాత్, మిగిలిన క్లాత్లో. యాక్చువల్గా ఇది ఎంత ఉంది ఒకసారి మెజర్ చేద్దాం. ఎంత ఉంది, కరెక్ట్గా 2 ఇంచెస్ ఉందండి. చిన్నపిల్లలకైతే 2 ఇంచెస్ బాగానే ఉంటుందండి. మరీ పెద్ద ఉన్నా కూడా అంత లుక్ రాదు. ఇప్పుడు మళ్ళీ మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటి,
క్లాత్ అయితే స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఒక 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. 2 ఇంచెస్ అంటే మనం 2.5 మార్క్ చేసుకోండి. ఎందుకు అంటే ఇటు ఫోల్డ్ చేయాలి ప్లస్ పైన కూడా ఫోల్డ్ చేయాలి. టోటల్గా కూడా అంతా కూడా 2.5 ఇలా 2.5 మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి. దీనిపైన ఇలా కట్ చేయండి. 2.5 దీన్ని ఇలా ఇలా ఎన్నిసార్లు ఫోల్డ్ చేస్తున్నాం? 4 సార్లు. అంటే ఇంతే క్లాత్ ఉండాలి. దీన్ని లెవెల్గా కట్ చేసుకొని ఇలా సైడ్కి అయితే కట్ చేయాలి. అంటే ఇలా రావాలి. ఒక్కొక్క పీస్ ఇలా రావాలి. ఇలా వచ్చిన దాన్ని ఇప్పుడు మనకు చేతి లూజ్ అయితే ఎంత ఉందో మళ్ళీ ఒక్కసారి చేతి లూజ్ చూసుకోండి. ఒకవేళ ప్రతిసారి టేప్ కొలత రాకపోతే ఒక్కసారి ఇలా పెట్టేసుకొని ఇలా మార్క్ చూసుకోండి. ఎందుకంటే కంపల్సరీ 2 ఇంచెస్ అయితే మనకు కావాలి కాబట్టి మిగతా క్లాత్ అయితే కట్ చేసేయాలి. ఇది పట్టీది అయిపోయింది. ఓన్లీ పఫ్ ప్యాంట్స్ ఉంది కదా, చిన్న పిల్లలకి బాగా పఫ్ ఉన్నా కూడా బాగోదండి, మీడియం ఉన్నా బాగోదు. అంటే నార్మల్గా ఉంటే సరిపోతుంది కదా. దీనికోసం ఈ పఫ్ అయితే ఇంత ఉంటే బాగుంటుంది. ఒకవేళ ఇంత సైజుకి అయితే నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఒకవేళ మాకు ఇంకా కావాలక్క, ఇక్కడ నుంచి పఫ్ అనేది స్టార్ట్ కావాలి, ఇలా ప్రిల్స్ అనుకునేది ఉంటే మీరు డబల్ తీసుకోవాలి. నేను సింగిల్గా ఎలా తీసుకోవాలి, డబల్గా ఎలా తీసుకోవాలి అనేది చెప్తాను. ఇప్పుడు యాక్చువల్గా మనకు బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, మీరు ఈవెన్ అంటే మేము రెడీ చేసిన లంగా బ్లౌజెస్ అయితే ప్రతిదీ కూడా మేము ఇలానే తీసుకుంటామండి. పఫ్ అయితే అదైతే నీట్గా క్లారిటీ అయితే వస్తుంది. ఒకవేళ మనం పఫ్ ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు కదా, మొత్తం టోటల్ సైజెస్ చేసి ఒక 6.5 ఇంచెస్ అయితే ఉంటుంది. ఈ 6.5 ఇంచెస్లలో మనకైతే ఇక్కడ 2 ఇంచులు వచ్చింది. అంటే మనకి కావాల్సింది ఎంత? 4.5 ఇంచుల హ్యాండ్ అయితే పఫ్ హ్యాండ్ లెంత్. అంటే ఇది 4.5 ఇంచెస్ ఉండాలి. ఇప్పుడు మనం ఈ 4.5 ఇంచెస్ ఎలా ఉందో చూద్దాం. ఇలా పఫ్ తీసుకోండి. ఇది అయితే యాక్చువల్గా అయితే 4 ఇంచెసే ఉంది. నేను 4 ఇంచెస్తోనే నేను పఫ్ అనేది కట్ చేస్తాను. 4 ఇంచెస్ అంటే ఇది 4 ఇంచెస్, 1/2 ఇంచ్ ఇటు కటింగ్కి, 1/2 ఇంచ్ ఇటు కటింగ్కి. మీరు టోటల్గా 4 ఇంచ్తోనైతే టోటల్గా కట్ చేయండి. ఇది ఇప్పుడు ఈ పఫ్కి అయితే ఈ క్లాత్ సరిపోతుంది. ఒకవేళ ఇంకా ఎక్స్ట్రా పఫ్ కావాలనుకోండి, ఇంకొక లేయర్ కూడా తీసేసుకోండి. ఓకేనా? అంటే ఈ ఒక్క దాంట్లో 2 చేతులు అయితే సరిపోతాయి. ఎలా అంటే ఇంత పెద్ద క్లాత్ ఉంది కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేసి మనం హ్యాండ్ అనేది కట్ చేసుకోవచ్చు. లేదక్క చాలా కావాలి మాకు పఫ్, ఇంత గుబురు గుబురు కావాలి అని అంటే దీంతో పాటు ఇంకో పీస్ అయితే తీసుకోవచ్చు. యాక్చువల్గా అయితే ఈ పీస్ అయితే సరిపోతుంది. ఇది ఒకటి హ్యాండ్ కానీ తీసుకున్నాము. ఇంకా బ్లౌజ్లో మిగిలింది ఏంటి అంటే మనం ఒకవేళ డిజైన్ అనేది ఇలా చేసుకుంటేనే, ఒకవేళ మనం డిజైన్ పెట్టాలనుకున్నాం అనుకోండి, ఇలాంటి క్లాత్ అంటే ఇలాంటి డిజైన్ కోసం ఒక క్లాత్ అయితే మనం కట్ చేసి పెట్టుకోవాలి. అంటే అప్పుడు మనకు కావాల్సిన బ్లౌజ్కి లైనింగ్ క్లాత్కు మొత్తం పీసెస్ అనేవి కట్ అయిపోయినట్టు. ఒక్కసారి ఇలాంటిది మనం ఒకటి డిజైన్ చేస్తున్నాం, లేదు అంటే వర్క్ లేదు, నార్మల్గా ప్రిల్స్తోనైతే రెడీ చేస్తున్నాం అనుకోండి. ఇది ఎంత ఉంది సైజు? 4.5 ఇంచెస్ ఉంది. మనం 5 ఇంచెస్ వరకు కట్ చేసుకున్నాం. ఇలా మార్కింగ్ చేసుకోండి. ఒక 5 ఇంచెస్ ఇలా ఒక 5 ఇంచెస్ మీరు స్కేల్తోనైతే పెట్టేసుకోండి. ఇలా ఒక 5 ఇంచెస్ అయితే ఇలా కట్ చేసుకున్నాను. మీరు ఇక్కడ రాసుకోండి కుచ్చు కోసం. కుచ్చు అని రాసుకోండి. నేను తెలుగులో చెప్తున్నాను, ఎవరైనా ఇంగ్లీష్ వర్డ్స్ వాడుకోవాలంటే వాడుకోవచ్చు. ఇలా కుచ్చుల కోసం. ఓకేనా? ఇది మనకు అవసరం లేదు ఇప్పుడు, ఇది పక్కకు పెట్టేయండి. దీని పైన రాసుకోండి బార్డర్, పట్టు బార్డర్. ఓకే, ఇది అయిపోయింది. ఇది తీసుకోండి. ఈ క్లాత్ అనేది మనకు ఈ పఫ్ కోసం అయితే వాడాం కదా, ఈ పఫ్ దీన్ని ఇలా ఉంది కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేసి మళ్ళొక్కసారి ఫోల్డ్ చేయండి. ఓకేనా? ఇలా చిన్న పీస్ అయితే మీకు రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేయాల్సిన హ్యాండ్ అండి. ఎప్పుడు కూడా మనం ఇది చూడండి ఎంత ఉంది, 5 ఇంచెస్ ఉంది కదా, ఇక్కడ నుంచి టోటల్గా మనకు హ్యాండ్ అయితే కావాలి. ఖర్చు కోసం కింద నుంచి ఒక 1 ఇంచెస్ అయితే తీసేయండి. ఇక్కడ నుంచి ఎంత ఉంది, ఇప్పుడు మనకు 5 ఉంది కదా, దీనికి 3 ఇంచెస్ వదిలేయండి. అంటే ఇక్కడ నుంచి 3 ఇంచెస్ వదిలేసి ఖాళీ 2 ఇంచెస్ తీసుకోండి. 2 ఇంచ్ నుంచి అయితే తీసుకొని
ఒక స్కేల్ ఉంటే మంచిగా. ఇలా మనకి ఇక్కడ 5 ఇంచెస్ ఉంది కదా, ఇలా ఒక మార్క్ చేసుకోండి. ఇలా ఇక్కడ వరకు ఇలా మార్క్ చేయండి. 2 ఇంచెస్ ఇక్కడ, ఇక్కడ 5 ఇంచెస్. దీన్ని ఒక క్రాస్ మార్క్ చేయండి. మన దగ్గర స్కేల్ కనుక ఏది లేకపోతే ఇలా మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనం హ్యాండ్ కట్ చేయాలి కదా, ఈ హ్యాండ్ అనేది ఇలా కట్ చేయండి. ఇలా ఇలా ఎస్ ఆకారంలో మీకు క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ ఇది ఇక్కడ 2 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ ఇది 5 ఇంచెస్. దీన్ని క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా ఒక మార్క్ వేసుకోండి. ఎంత ఉంది ఇది? 9 ఇంచెస్ ఉంది కదా. ఈ 9 ఇంచెస్ అంటే 4.5 ఇంచ్ మధ్యలో ఒక మార్క్ అయితే వేసుకోండి. ఇది 4.5 ఇంచెస్ కదా. 4.5 ఇంచెస్లో ఫస్ట్ వచ్చేది లోపలికి, సెకండ్ వచ్చేది బయట నుంచి. ఇలా హ్యాండ్ అయితే తీసుకోవాలి. యాక్చువల్గా పఫ్ లేకపోతే, ఒకవేళ పఫ్ ఉంటే ఇది ఇక్కడ నుంచి ఉంది కదా, స్ట్రైట్గా ఇది ఇక్కడ నుంచి ఇలా రానిచ్చి ఇలా తీసుకోవాలి. స్ట్రైట్గా ఇలా క్రాస్లు వచ్చేసి ఇలా కొంచెం ఇలా తీసేసుకోండి. ఒక్కసారి చూపిస్తాను. ఇలా నేను ఇలా ఎందుకు తీసుకోమన్నానంటే, ఇలా దీనికి లోతు కట్ చేయడం అవసరం లేదు. ఒకసారి చూడండి, ఇలా క్రాస్ వచ్చింది. ప్లస్ ఇక్కడ ఎంత ఉందో అంతే సైజ్ ఇచ్చుకోవాలి. ఈ సైజ్ అనేది ఇక్కడ పఫ్ వస్తుంది కదా, ఇది పైనకి బాగా ఇట్లా అంటే పఫ్ లాగా లేవడానికి. ఇది నార్మల్గా క్యాజువల్గా ఇలానే ఉంటుంది. దీన్ని మాత్రం క్రాస్ కట్ చేయని అవసరం లేదు. ఇది 4 భాగాలుగా విడిపోతే సరిపోతుంది. ఇది మధ్యలో ఒక కచ్చికిచ్చుకోండి. ఇలా ఉండాలి. నేను ఒక పేపర్ కటింగ్ కూడా మీకు చూపిస్తాను తర్వాత వీడియోలలో. యాక్చువల్గా అయితే ఇలా ఉంటుంది. ఇలా హ్యాండ్ అనేది రావాలి. ఇలా వచ్చిన హ్యాండ్కి పఫ్ అనేది చాలా బాగా సూట్ అవుతుంది. ఇప్పుడు దీని పైకి నేను ఒక కంప్యూటర్ వర్క్ డిజైన్ అయితే చేసి తీసుకొచ్చాను. ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, ఇది నేను కంప్యూటర్ వర్క్ డిజైన్ చేశాను. యాక్చువల్గా పార్ట్గా వైజ్ అయితే ఉంది. ఇది ఫ్రంట్ పార్ట్. మనకి ఇది ఫ్రంట్ అయితే నెక్ రావాలి. కింద మనం ప్రిల్స్ పెట్టుకోవడానికి అంటే కుచ్చు పెట్టుకోవడానికి దీన్ని ఇలా కరెక్ట్గా మిడిల్ ఉంది కదా, ఈ మిడిల్లో మనం ఇలా పట్టేసుకొని ఫస్ట్ ఏదైనా కూడా మిడిల్ పార్ట్ చూసుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా కరెక్ట్గా చూసుకున్న తర్వాత ఇప్పుడు ఇదైతే మనకు నెక్ కదా, ఈ మిగతా క్లాత్ అనేది తీసేయండి ఇక్కడ నుండి. ఇప్పుడు మనకు స్టార్టింగ్ నుంచి ఇదైతే రెడీ ఉంది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఉంది కదా లైనింగ్, ఇది లైనింగ్ క్లాత్ ఎంతవరకు కావాలి మనకు? 4.5. అంటే ఇది అనేది ఇక్కడికి రావాలి. ఇప్పుడు పైనుంచి చూసుకోండి, కరెక్ట్గా ఉంది చూడండి. ఇలా ఒకవేళ ఇంకొక డౌట్ రావచ్చు, మేము వర్క్ చేసామండి ఫ్రంట్ పార్ట్ అయితే చిన్నగా వచ్చింది నెక్, అంటే మేము వర్క్ చేయించిన దగ్గర చిన్నగా చేశారు, ఎలా చేయాలి అంటే మీరు అప్పుడు ఏం చేయాలి అని అంటే కొంచెం పైన అయితే ప్లేన్ వస్తుందండి. అప్పుడు మీరు ఇంకొంచెం పైకి పెట్టేసుకొని కింద అలా తీసుకుంటే సరిపోతుంది. లేదు అనంటే మనం మార్కింగ్ కానీ నెక్ మెజర్మెంట్స్ కానీ చెప్తే వర్క్ చేసేవాళ్ళు క్లియర్గా మెజర్మెంట్స్తోనైతే మీకు వర్క్ చేపించి ఇస్తారు. మెజర్మెంట్ మీరు చెప్పకపోతే ఒక 1/2 ఇంచ్ పెద్దగా అయితే పైనుంచి కట్ చేసుకోవచ్చు అండి. చిన్నగా అయితే పైన ఒక 1/2 ఇంచ్ అనేది ప్లేన్ అయితే వస్తుంది. ఒకసారి ఇలా చూడండి. ఇలా ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, లైనింగ్ క్లాత్ కన్నా మనం కట్ చేసే క్లాత్ అనేది ఒక 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్. చిన్నపిల్లల దానికైతే కంపల్సరీ పెద్దగా ఉంచుకోవాలి. ఎందుకు అనంటే మీరు ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి, బిగినర్స్ కాబట్టి ఒకవేళ మిస్టేక్ అయినా కూడా ఈ 1 ఇంచ్ క్లాత్ అనేది మనకు సేవ్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఇలా ఎక్స్ట్రా తీసుకొని కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆర్మోల్ దగ్గర కూడా కొంచెం ఒక 1/2 ఇంచ్ ఇలా. ఎందుకు అంటే పర్ఫెక్ట్గా కట్ చేయకండి ఎప్పుడు కూడా. ఇది ఎంత ఉందో అంతవరకే కట్ చేయొద్దు, కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోండి. ఎందుకంటే మీకు కొంచెం అలవాటు అయిన తర్వాత కట్ చేసుకోవడానికి అప్పుడు వీలు ఉంటుంది. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ అయితే కట్ అయిపోయింది. ఇది పాటూరి పట్టు అండి. ఇందులోనే ఇప్పుడు ఇలా ఉంది కదా ఈ క్లాత్ అనేది, ఇలా నేను క్లాత్ వేస్ట్ కాకుండా కటింగ్ చేసుకోవడం ఎలానో చూపిస్తాను. ఇప్పుడు ఈ హైట్ అయితే ఉంది కదా, యాక్చువల్గా మనం ఎలా తీసుకుంటాం, ఇలా తీసుకుంటాం. ఇక్కడ పఫ్ కట్ చేస్తాం, మళ్ళీ ఇక్కడ ఒకటి ఇలా కావాలి. ఇలా కాకుండా ఎలా అయినా తీసుకోవచ్చు. మీకైతే సింపుల్ మెథడ్లో నేను చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇలా వచ్చేసింది మనకి. లేదు అంటే
ఇలా కూడా తీసుకోవచ్చు, లేదు అంటే ఇక్కడ తీసుకొని కూడా ఓపెన్ చేసుకోవచ్చు. నేను ఇవన్నీ ఎలా వేస్తానో చూడండి. ఇది బ్యాక్, ఇది మనం కట్ చేసుకునే పఫ్ హ్యాండ్స్. ఓకేనా, అయిపోయింది కదా. మనం తీసుకునే ప్రిల్స్ ఇలా. ఓకేనా, ఇలా అనేది ఫస్ట్ మనం దేని దానికే చూసుకోవాలి. ఒకసారి క్లాత్ ఎలా ఉంది, మనం ఎలా సెట్ చేసుకోవాలి, ఎంత క్లాత్ అయితే సరిపోతుంది అలా కూడా చేసుకోవచ్చు. ఒకవేళ ఇలా చేసుకుంటే మీ క్లాత్ అనేది ఈజీగా సరిపోతుంది. చూడండి ఎలా చేశాను. ఫస్ట్ ఇది హైట్తోనే ఒకటి కట్ చేస్తున్నాను. ఇది ప్రిల్స్ క్లాత్ కదా, ఇది కూడా కట్ చేశాను ఇలా. ఇది ప్రిల్స్ క్లాత్ అయితే అయిపోయింది. ఇది మనకు బ్యాక్ పార్ట్. మీరు ఇది గల్లా మార్క్ ఉంది కదా, ఇది గల్లా సైడ్ కదా, ఇది బ్యాక్ నెక్ కదా. ఈ బ్యాక్ నెక్ మాత్రం ఎటువంటి డిస్టర్బ్ చేయొద్దు, ఇలానే ఉంచండి. ఖాళీ ఆర్మల్ సైడ్ నుంచి మాత్రమే కట్ చేయండి. ఎప్పుడు కూడా గల్ల ముందే కట్ చేయొద్దండి నెక్ పార్ట్ వచ్చేసి. ఎందుకంటే నెక్ పార్ట్ అనేది మీకు ఈజీగా ఉండే మెథడ్లో పల్టాయించడం ఎలా అని చెప్పాను కదా, అలా చేసుకుంటే బిగినర్స్కి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనకు హ్యాండ్ అయితే కావాలి కదా, ఇది హ్యాండ్ అనేది ఇలా కట్ చేస్తున్నాను. ఒకవేళ ఇదిన్నే క్లాత్తోని కింద పట్టీలాగా పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఈ క్లాత్ అయితే సరిపోతుంది. ఒకవేళ ఈ పట్టీ కాకుండా మనం లంగా కలర్తోని బార్డర్ వేసుకుంటాం అనుకున్న వాళ్ళకి వేరేగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది బార్డర్ది కదా, యాక్చువల్గా దీనికైతే నేను గ్రీన్ కలర్ లంగా పేరప్ చేశాను. ఆ గ్రీన్ కలర్ క్లాత్ అనేది కట్ చేసి దీనికైతే స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. చూసారు కదా, ఇప్పటికైతే ఈ ఫుల్ బ్లౌజ్ అనేది ఎలా కట్ చేశాను. ఇలా టోటల్గా ఇప్పుడు అనేది మనకు బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది. ఇంకా ఇందులో మీకు ఏదైనా డౌట్ అనేది ఉంటే నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఎవరైనా బిగినర్స్ వాళ్ళకి అర్థం కాకపోతే కూడా మెసేజ్ పెట్టండి. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ టైం మన వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలియని వాళ్ళకి ఎవరికైనా ఉంటే షేర్ చేయండి, లైక్ చేయండి. కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోస్ అనేవి చాలా యూజ్ అవుతాయండి మీకు. వరలక్ష్మి శుక్రవారానికి మీ పిల్లలకైతే ఫుల్ బ్లౌజ్ కుట్టి వేయాలనుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఒక్క రోజుల్లో లంగా అయితే కుట్టారు కదా, ఒక్క రోజులో బ్లౌజ్ అయితే కంప్లీట్ చేయొచ్చు. చూసారు కదా, ఇప్పుడు నేను చూపించిన కటింగ్ మీకు అయితే అర్థమైంది అయితే అనుకుంటున్నాను. ఒకవేళ డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేస్తే నేనైతే రిప్లై ఇస్తాను. ఇప్పటికైతే ఈ క్లాస్ అనేది క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది వీడియో పెడతాను, అది కూడా పర్టికులర్గా చూడండి. చూసారు కదా, ఇవాళ మన క్లాస్ నచ్చితే చిన్న కామెంట్ చేయండి. అందరు మెసేజ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకోటి ఏంటంటే అందరికీ కూడా కొలతలతోని ఒక లిస్ట్ అయితే తయారు చేస్తున్నాను అని చెప్పాను కదా, ఆ లిస్ట్ అయితే ఇవాళ రెడీ అయిపోతుంది. ఇంకొక నెక్స్ట్ వీడియోలో లిస్ట్ అయితే ఇస్తాను. చూసారు కదా, ఈ బ్లౌజెస్ అందరూ ట్రై చేయండి, కుట్టడం మర్చిపోవద్దు. కుట్టిన తర్వాత ఎలా వచ్చిందో కూడా మెసేజ్ చేయాలి.